హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాఖీ పండుగ గురించి. రాఖీ పండుగ గురించి ఈసారి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే పౌర్ణమి గడియలతో పాటు మనకి భద్రకాలం కూడా ఈసారి కలిసి వస్తుంది. అయితే మనం రాఖీ పండుగ 9వ తారీఖున చేసుకోవాలా లేదా 10వ తారీఖున చేసుకోవాలా? ఇటువంటి చాలా రకాల డౌట్స్ అనేది ఇప్పుడు చాలామందికి ఉంది. అయితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుస్తుంది. భద్రకాలం ఎంత సమయం నుంచి ఎంత సమయం వరకు ఉందా, అలాగే పౌర్ణమి గడియలు ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, రాఖీ కట్టే శుభముహూర్తం ఏంటి, రాఖీ పండుగ నాడు ఎటువంటి దుస్తులు ధరించాలి, ఎటువంటి ధరించకూడదు, అలాగే ఎటువంటి నియమాల్ని పాటించాలి, దాంతోపాటు ఎటువంటి భోజనాన్ని చేసి చెల్లి అన్నకు లేదంటే అక్క తమ్ముడుకు పెడితే శ్రేష్ఠకరం అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భద్రకాలం అనేది ఏదైతే ఉందో అది గడిచిన తర్వాతే మనం రాఖీ పండుగ అనేది చేసుకోవాలి. పొరపాటును కూడా ఈ సమయంలో రాఖీ పండుగ అనేది అసలు చేసుకోకూడదు. అలా చేసుకుంటే ఇటు అన్నకి చెల్లికి లేదా అక్క తమ్ముడికి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఏ మాత్రం శ్రేయస్కరం అనేది కానే కాదు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటే వాళ్ళు ఊహించినంత ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. కాబట్టి భద్రకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాఖీ పండుగ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఇంకా మనం క్లియర్గా డీప్గా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. 9వ తారీఖున చేసుకోవాలా లేదంటే 10వ తారీఖున చేసుకోవాలా అని చెప్పేసి. ఈ పండుగ ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైనది. అన్నా చెల్లెల అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. చెల్లి అన్న ఆరోగ్యం గురించి, ఆరోగ్యాల గురించి అనుకుంటూ ఉంటే ఇట అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ అక్క చెల్లెల రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక గడుపున పుట్టిన అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధం మరింత బలపడటానికి మనం చేసుకునే పండుగ రాఖీ పండుగ. అయితే ఈ రాఖీ పండుగ ఎంత పవిత్రమైనదో మనం రాఖీ కట్టే సమయాన్ని కూడా అంతే పవిత్రంగా చూసుకొని చేయాలి. దీంట్లో మనం చేసే పొరపాటు మన అన్నదమ్ములకి ఏదైతే ఉందో వాళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బంది కలిగించే పరిణామాలు కూడా చూపిస్తూ ఉంటాయి. సో భద్రకాలం అనేది ఏదైతే ఉందో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాఖీ పండుగ చేసుకోకూడదు. అసలు దీని వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి, కారణం ఏంటి అనంటే, లంకాధిపతి రావణాసుడు ఎవరైతే ఉన్నాడో తన చెల్లెలతో భద్రకాలంలోనే రాఖీ అనేది కట్టించుకున్నాడు. కేవలం 1 సంవత్సరం లోపే తను చనిపోయాడు. తన వినాశనం అనేది అయిపోయింది. భద్ర అనే ఆమె శనీశ్వర దేవుడు సహోదరి. తనకి బ్రహ్మ నుంచి మంచిగా ఏదైతే ఉందో శ్రాపం అనేది తగిలి ఉంది. భద్రకాలంలో ఎవరైతే ఈ ఎటువంటి శుభకార్యాలు కానీ ఎటువంటి మంచి పనులు కానీ మొదలు పెడతారో లేదంటే చేస్తారో వాళ్ళకి సర్వనాశనం తప్పనే తప్పదు అని చెప్పేసి. అందుకోసమే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భద్రకాలంలో ఎటువంటి శుభకార్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని అసలు చేయకూడదు. చేస్తే ఎవరికి కూడా మంచి అనేది ఎప్పటికీ జరగదు. ఇక ఫ్రెండ్స్, పోతే రాఖీ పండుగ నాడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా ఉండాలి? తప్పనిసరిగా ఆ రోజు అన్నా చెల్లెలు కానీ అక్క తమ్ముడు కానీ ఎవరైతే రాఖీ పండుగ చేసుకుంటున్నారో వాళ్ళు మంచిగా తలస్నానం అనేది చేసుకోవాలి. ఇక వీలైనంత వరకు కొత్త బట్టల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దేవుడి దగ్గర ఫస్ట్ పూజార్పణ అనేది చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి. ఇక దేవుడికి హారతి అది ఇచ్చిన తర్వాత ఫస్ట్ రాఖీ ఏదైతే ఉంటుందో చెల్లి కానీ అక్క కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ మీ ఇష్టమైన దేవుడు, అది కృష్ణుడు కావచ్చు, వినాయకుడు కావచ్చు, నారాయణమూర్తి కావచ్చు, మీరు మనస్ఫూర్తిగా కోరుకునే నమ్మే దేవుడు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ దేవుడి దగ్గర రాఖీని సమర్పించాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మీరు మీ అన్నకు కానీ తమ్ముడు కానీ రాఖీ అనేది కట్టాలి. మీరు ఏదైతే ప్లేట్లో చక్కగా రాఖీని, కుంకుమని, అక్షింతల్ని, అలాగే ఒక నేతి దీపం ఏదైతే ఉందో అది, పువ్వులు, అలాగే కుంకుమ, ఇటువంటి రాఖీ అన్నీ మంచిగా సమకూర్చుకొని ప్లేట్ని ఎంతో అందంగా అలంకరించుకోవాలి. అందంగా అలంకరించిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకొని మీ పూజా మందిరంలో ముందు పూజ అయిపోయిన తర్వాతే మీరు ఏదైతే రాఖీ ముహూర్తం ఉందో ఆ ముహూర్తంలోనే మీ అన్నకు కానీ తమ్ముడు కానీ రాఖీ అనేది కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు ఎప్పుడు
కూడా అన్న కానీ తమ్ముడిది కానీ ముఖం ఏదైతే ఉందో అది ఉత్తరము లేదా పూర్వకాలం సైడ్ కల్లే తిరిగి ఉండాలి. ఇక చెల్లెలు ఎవరైతే రాఖీ కడుతున్నారో లేదంటే అక్క రాఖీ కడుతుందో తన ముఖం ఏదైతే ఉందో అది పశ్చిమ సైడ్ కల్లే తిరిగి ఉండాలి. ఫస్ట్ మీరు మీ దేవుడి దగ్గర దీపారాజన చేసి పూజ చేసుకొని మీ ఇష్ట కుల దైవం దగ్గర కానీ మీ ఇష్టమైన దైవం దగ్గర ఫస్ట్ రాఖీని పెట్టి దాని తర్వాతే అన్నకు కానీ తమ్ముడు కానీ రాఖీ అనేది కట్టాలి. ఇక ఫ్రెండ్స్, పూర్ణిమ తిథులు ఏదైతే ఉన్నాయో అది ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి అని అంటే మనకి ఆగస్టు 8 మధ్యాహ్నం 2 గంటల కాడి నుంచి తీసుకొని 9 ఆగస్టు మధ్యాహ్నం 1 గంట దాకా ఇది ఉంటుందన్నమాట. ఇది 9వ తారీఖు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 9వ తారీఖు శనివారం రాఖీ పండుగ చేసుకోవాలి. ఎటువంటి డౌట్ అనేది లేనే లేదు. అయితే 9వ తారీఖు శనివారం రోజు మనం రాఖీ అనేది ఏదైతే జరుపుకుంటున్నామో దాని శుభముహూర్తం కూడా తెలుసుకుందాం. అలాగే భద్రకాలం ఏదైతే ఉందో అది ఏ సమయాన ఉందో అది కూడా తెలుసుకుందాం. భద్రకాలం సమయం ఏదైతే ఉందో అది ఆగస్టు 8 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 9వ తారీఖు తెల్లారుజామున 2 దాకా ఉంది. ఇక శుభముహూర్తం ఏదైతే ఉందో అది మనకి మొదలయ్యే సమయం ఏదైతే ఉందో అది ఆగస్టు 9న తెల్లారుజామున 5:30 నుంచి తీసుకొని మధ్యాహ్నం 1:30 దాకా ఏదైతే ఉందో ఇది శుభముహూర్తం ఉంది. అయితే ఈ సమయంలోనే మీరు రాఖీ అనేది కట్టుకోవాలి. ఎప్పుడు కూడా రాఖీ పండుగ అనేది మీరు చేసుకునేటప్పుడు అక్క కానీ చెల్లెలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయాన వాళ్ళ అన్న దగ్గరికి తమ్ముడి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టాలి. అన్న కానీ తమ్ముడు కానీ అక్క చెల్లెల దగ్గరికి రాకూడదు. చెల్లెలు కానీ అక్క కానీ స్వయాన వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు రాఖీ అనేది కట్టాలి. అలా చేస్తేనే అది చాలా శుభమయం. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో మీకు కుదరని పనిలో లేదా మీ అన్న కానీ తమ్ముడు కానీ విదేశాల్లో ఉన్నారు అని అనుకుంటే ఫస్ట్ మీ ఇష్టమైన దైవం దగ్గర రాఖీని పెట్టి దాని తర్వాత వాళ్ళకి మీరు రాఖీ అనేది పంపించవచ్చు. ఇలా చేయటం చాలా మంచిది. అటు మీకు మంచిది, అలాగే మీ అన్న లేదంటే తమ్ముడు కూడా చాలా మంచిది. ఇక రాఖీ పండుగ రోజు మీరు తినకూడదు. నాన్ వెజ్, మందు, సిగరెట్ ఇటువంటి అస్సలు కూడా తినకూడదు. అన్నకి తమ్ముడికి వండించి పెట్టకూడదు. స్వీట్ అనేది కంపల్సరీగా పెట్టాలి. దాంట్లో పాయసం అనేది చేస్తే మరింత మంచిది. ఎప్పుడు కూడా పండగ రోజు రాఖీ పండగ రోజు స్వయాన అక్క కానీ చెల్లెలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే వండి అది వాళ్ళ అన్నకి తమ్ముడికి పెట్టాలి. బయట నుంచి ఫుడ్ తెచ్చి అసలు ఏమాత్రం పెట్టకూడదు. ఖచ్చితంగా ఇంట్లో ఆ రోజు మీరు గ్యాస్ మీద పాత్ర అనేది పెట్టి మీరు ఏదో ఒకటి వండి అప్పుడు వాళ్ళకి పెట్టాలి. అలా చేస్తే అటు అన్నకి తమ్ముడికి లేదంటే అక్క చెల్లెలకి ఇద్దరికి శ్రేయస్కరం అనేది జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, రాఖీ పండుగ నాడు అన్న తమ్ముడు లేదంటే అక్క చెల్లెలు ఇద్దరు రాఖీలు కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా అద్దంలో ముఖం అనేది చూసుకొని బయలుదేరాలి. అలా బయలుదేరితేనే అంటే భద్రకాలంకి సంబంధించిన ఎటువంటి చిన్న చిత్క దోషం ఏదైనా ఉంటే అది తప్పిపోతుందన్నమాట. సో ఖచ్చితంగా అద్దం చూసుకొని బయటికి వెళ్ళాలి. అన్నా చెల్లిల అనుబంధాన్ని మరింతగా పెంచే రాఖీ పండుగని శుభముహూర్తంలో తెలుసుకొని చేసుకుంటే అందరికీ మంచి అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా మీరు మీ చెల్లెలకి కానీ అక్క కానీ ఇచ్చే గిఫ్ట్లో తెలుపుకి సంబంధించిన వస్త్రం అలాగే షార్ప్గా ఉన్న చాకు లాంటి వస్త్రాలని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. అలాగే రాఖీ పండుగ జరుపుకునేటప్పుడు నల్ల వస్త్రాలను కూడా అసలు ధరించకూడదు. ఇక మీరు తీసుకునే రాఖీ ఏదైతే ఉందో దాంట్లో నల్ల దారం కూడా ఉండకూడదు. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు కానీ రాఖీ పండుగను చేసుకుంటే ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతా చాలా మంచి అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా రాఖీ పండుగ నాడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శుభముహూర్తం ఎప్పుడు, పౌర్ణమి గడులు ఎప్పటి నుంచి ఉన్నాయి, అలాగే భద్రకాలం మనకి ఏ సమయం నుంచి ఉంది. సో ఫ్రెండ్స్, చూసుకొని మీరు కూడా అలాగే ఆచరించండి. మీ రాఖీ పండుగని అన్న చెల్లెల అనుబంధాన్ని మరింతగా బలపరుచుకునేలాగా జరుపుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.